నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సంతపేట మసీదులో భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావడం సంతోషకరమని, అయితే కార్యక్రమం గురించి స్థానిక ముస్లింలకు ముందస్తు సమాచారం లేదని మసీదు మాజీ కమిటీ సభ్యులు తెలిపారు. గత కమిటీ 20 నుండి 30 లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం చేసిందన్న వ్యాఖ్యలు వాస్తవం కాదని పేర్కొన్నారు. 2022లో వక్ఫ్ బోర్డ్ మసీదును డైరెక్ట్ మేనేజ్మెంట్ లోకి తీసుకున్న సమయంలోనూ ఎలాంటి నిధుల అవకతవకలు నిర్ధారణ కాలేదన్నారు. మసీదు అభివృద్ధి పనులతో పాటు సుమారు 5.50 లక్షల రూపాయలు మసీదు బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంచినట్లు తెలిపారు. కానీ అది 12 లక్షలు సరికాదు అని నా యొక్క కోరిక. మీరు ఒకసారి గమనిస్తే ఆ 12 లక్షలు ఎట్లా వచ్చింది, దాని కథ ఏమేమి మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు తప్పుడు మాటలు విని వాళ్ళకి మాటలు విని మీరు మాపై నిందపోతున్నారు. కానీ మీరు స్వయంగా ఇద్దరిని పిలిచి ఎట్లా మిగిలింది ఏం మిగిలింది మీరు అడగలేదు. మేము రెండు మూడు పర్యాలు మీ ఇంటికాడికి వచ్చినప్పుడు కూడా మీరు పక్క వాళ్ళకి అప్పు చేసేసి వెళ్ళిపోతారు. చూడండి వాళ్ళు చూడండి వీళ్ళు చూడండి వెళ్ళిపోతారు. నమస్కారం. మేము ముఖ్యంగా రావడం ఏమంటే 8/26 బుధవారం మన చిత్తూరు ఎమ్మెల్యే గారు సంతపేట మసీదు యొక్క ఎక్స్టెన్షన్ పనులు భూమి పూజ చేయటకు వచ్చినారు. అది 25 లక్షల ఎస్టిమేట్తో కనీసం స్టార్ట్ అవుతుంది. దాని భూమి పూజ చేయటకు వచ్చిన వారు మంచి చెడ్డ చూసుకొని వచ్చింది మాకు చాలా సంతోషమే. ఇంకా ఆయన తరపున ఇస్తే కూడా సంతోషమే. కానీ వాళ్ళ చెప్పుడు మాటలు ప్రస్తుతం కమిటీ యొక్క చెప్పుడు మాటలు విని సంవత్సరానికి 12 లక్షలు మిగిలిపెట్టినారు అని చెప్పినారు. ఆ 12 లక్షలు ఏ విధంగా మిగిలిపెట్టినారో అది ఎమ్మెల్యే గారికి తెలియాలి. ఎమ్మెల్యే గారు ఏమైనా లెక్క చూసినారా, లేదు చెప్పింది విన్నారా అని మాకు బుక్లు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఉండే అకౌంట్ పాస్బుక్లో 5,50,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. దాని తర్వాత వాళ్ళు జమ చేసిన డబ్బులు ఉంది. కాబట్టి మీరు లెక్కేస్తే ఎంత మిగిలింది, ఎంత సంవత్సరానికి ఎంత సేవ్ చేసినారు అనే విషయం మీకు తెలుస్తుంది. ఈ 12 లక్షలు అనేది చాలా తప్పు. అది చాలా తప్పు. అభినందించినారు. 12 సంవత్సరంలోనే 12 లక్షలు మిగిలిపెట్టేసినారు. అది ఎట్లా మిగిలిపెట్టినారో మాకు తెలియదు. మీరు ఒకసారి ఆ పాస్బుక్ కానీ ఆ అకౌంట్ కానీ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత మిగిలిపెట్టినారు, ఎంత ఉంది, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మీకు తెలుస్తుంది. ఆ విధంగా 10 మందిలో చెప్పడం వల్ల మేము సంవత్సరాలుగా పనిచేసి నేను మిగిలి పెట్టలేకపోలేదు, మిగతా పెట్టలేదు అని మా పెద్ద చెడ్డ నీళ్ళు వచ్చింది. మేము 2017లో నేను కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నిక జరిపి ఎన్నుకున్నాను. ఎలక్షన్ పెట్టి నన్ను ఎన్నుకున్నారు. నేను అప్పటి నుంచి మంచి అభివృద్ధి పనులు చేసి మసీదు డెవలప్మెంట్ చేసి ఉన్నాను. మసీదుకు ఎమ్మెల్యే గారు నిన్న వచ్చినప్పుడు అద్దాల గ్లాస్ డోర్లు, ఏసీలు, కొత్త వజూఖానాలు చేసింది ఆయన కన్నదారా చూసి ఉంటారు. ఇదంతా నా పీరియడ్లోనే డెవలప్మెంట్ చేసినారు. వాళ్ళు ఒక్క సంవత్సరంలో గౌరవనీయుల మన ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. మేము సంతపేట మసీదు కమిటీ నుంచి వచ్చిన్నాము. ఆల్రెడీ ఈ కమిటీ కోసము మేము 2-3 సార్లు తిరిగినాము. కాకపోయినా ఎమ్మెల్యే గారు మాకు ఫస్ట్ ఒక లెటర్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చారు. మళ్ళీ మేము పోయి అడిగిన తర్వాత అది మిస్ అయిపోయింది, వేరే మసీదు కనుక్కొని ఇచ్చినామనేసి మళ్ళీ ఒక లెటర్ ఇచ్చినారు. కాకపోగా వాళ్ళకు మళ్ళీ ఇచ్చి వాళ్ళకు కమిటీ శాంక్షన్ చేసినారు. కానీ ఎమ్మెల్యే గారి పైన గౌరవంతో మర్యాదతో వాళ్ళకు ఎమ్మెల్యే గారు ఇచ్చినారనేసి మేము చాలా నిశ్శబ్దంగా చాలా క్రమశిక్షణతో మేము ఆ మసీదులో మలుగుతున్నాము. కాకపోయినా వాళ్ళు 20-30 లక్షల రూపాయలు తిన్నామనేసి మా పైన అభాండం వేసడం వల్ల మా దగ్గర ఆడిటింగ్ చేసిన బుక్స్ ఆడిటింగ్ చేసి దీనికి ముందు వచ్చిన వక్ఫ్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి, దీనికి ముందు ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా వక్ఫ్ బోర్డు ఆఫీసర్ దగ్గర ఇచ్చి ఇది ఏమీ లేదని మిస్టేక్ కాలేదనేసి మాకు ఇది ఇచ్చినారు. ఆల్రెడీ ఆడిటింగ్ చేసిన రిపోర్ట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మేము ఇదే 1-2 సార్లు ఎమ్మెల్యే దగ్గర పోయేసి మేము అడిగినాం, సార్ ఇవి చూడండి, లెక్కలు చూడండి, కరెక్ట్గా ఉంది, వాళ్ళు మమ్మల్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పినారు. కాకపోతే దీన్ని మిస్యూజ్ చేసిన వాళ్ళ ఒక
రికార్డింగ్ కూడా మా దగ్గర ఉండదు. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ని పిలుచుకువచ్చి 3,000 రూపాయలు బస్ ఫేర్ వేయించి వాళ్ళని పిలుచుకువచ్చి ఎంక్వైరీ చేయించి, అంటే ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ప్లస్ వచ్చేసి సెక్రటరీ వాళ్ళిద్దరే సైన్ చేయించేసి ఆ ఎంక్వైరీలో మా పైన మిస్యూజ్ చేసి ఆ డబ్బులు తిన్నాను. ప్రజల దగ్గర ఎవరి దగ్గర కూడా ఒక సైను లేదు, ఎవరిని అడగలేదు. కానీ నిన్న వచ్చిన భూమి పూజకు ఎమ్మెల్యే గారు వచ్చినారు, కానీ మా ముస్లిం మజీద్ కమిటీ వాళ్ళకి ఒక విషయం తెలియదు, మా సంతపేటలో ఉన్న ప్రజలకు ఒక్కరికి తెలియదు. వాళ్ళు వచ్చినారు, ఆ భూమి పూజ చేసుకుని వెళ్ళినారు. కావాలంటే ఎమ్మెల్యే గారు గ్రహించామనంటే అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారనేసి. ఇది మేము అడుగుతున్నది ఏమంటే, ఆ పక్క ఉండే కమిటీని ఈ పక్క ఉండే కమిటీని కూర్చోబెట్టి ఒక ఎంక్వైరీ చేయించి మేము చేసిన ఒక లెక్కలన్నీ కరెక్ట్గా ఉంది, ఆడిటింగ్ అంతా ఒకసారి లెక్కలు చూసి ఇది తప్పు కాదు, ఇది కరెక్ట్గానే ఉండాలి అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వమని చెప్పండి మేము ప్రార్థిస్తున్నాము. ప్లస్ వచ్చేసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. మనకు డబ్బులు వచ్చినది లేదు, ఎవరు మేము తీసుకునేది కూడా లేదన్నమాట. అలాంటప్పుడు మేము సొంత డబ్బులతో మసీదుకు వచ్చే ఆదాయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నాము. చేసి ముస్లింల సౌకర్యార్థం మసీదులో ఎంత అభివృద్ధి పని చేసి ఉన్నామో దానిని వచ్చిందే స్వయంగా ఎమ్మెల్యే వారు వచ్చి చూసి తన కళ్ళతో చూసి నిర్ధారించుకొని తప్పు ఎవరు చేసినారు, ఎవరు డబ్బులు తిన్నారు అన్నది తెలుసుకోవాలి. 20 లక్షలు 30 లక్షలు తినేసినారు అని చెప్పేసి ప్రాపగండ చేసినారు. ఇప్పుడు వచ్చిన మీటింగ్లో వారు ఇచ్చిన స్టేట్మెంట్లో గత ప్రభుత్వ కమిటీ వాళ్ళు డబ్బులు ఖాళీ చేసినారు, మిస్టర్ ఆపరేట్ చేసినారని చెప్పినారు. ఇది అవాస్తవం, ఇది లేదు. కాబట్టి నిజాలను తెలుసుకోవాలంటే తమలో వచ్చింది ఇరు పక్షాలను పిలిపించి విచారించి నిజాలను తెలుసుకొని స్టేట్మెంట్ ఇవ్వాలి, కానీ ఒకరికి మనసులో నొప్పించేటట్లు మాలు. కాబట్టి దయచేసి ఇకపైన మా యొక్క మన్ననల మేరకు మీరు సంతపేట మసీదుకు వచ్చి ఈ పాత కమిటీ వాళ్ళని పిలిపించి సంతపేట ముస్లింల సమక్షంలో వాళ్ళు ఫ్రాడ్ చేసింది లేనిది కనుక్కొని ఏం డెవలప్మెంట్ చేసి ఉన్నారో కనుక్కొని మా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మసీదులో భూమి పూజ చెప్పి వచ్చి ఉండాలి. అధికారికంగా జరిగిన మసీదుకు సంబంధించిన భూమి పూజగా చెప్పేసి ఇతరులు పిలిపించి ఉన్నారు, వాళ్ళ ద్వారా వచ్చి ఉన్నారన్నమాట. ఇది మొత్తం మంది పూర్తి ముస్లిం ప్రజలకు 50 మందికి పూర్తి తెలియదు. 100 మందికి వాళ్ళు కావాల్సిన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిపించుకున్నారు. కాబట్టి ఈ వచ్చిన సందర్భంలో వచ్చింది ఎమ్మెల్యే గారు వాళ్ళని మిస్గైడ్ చేసి ఉన్న వాళ్ళ మాటలు ఎన్నుకొని ఈ కమిటీ వాళ్ళ పైన తప్పుడు ప్రచారం చేసి ఉండరు. అది 20-30 లక్షలు ఎమ్మెల్యే గారు చేసి ఉండరు. ఎమ్మెల్యే గారు వాళ్ళ మాటలు వినుకొని ఎమ్మెల్యే గారు చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఉండరు. ఈ విధంగా తప్పు చేయాలి, మాది అంతా వాడు ప్రజలకు ఏం చేయలేదు, మసీదు డెవలప్ చేయలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంత చేస్తూ ఉన్నారు, 12 లక్షలు డబ్బులు చేరబెట్టి ఉన్నారు అని చెప్పి ఒక సంవత్సరంలో 12 లక్షలు చేరబెట్టి ఉన్నారని చెప్తున్నారు. ఆ డబ్బులు ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి అది పరిశీలించాలి కదా. అది చెప్పకుండా వాళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళు వచ్చి ఒక సంవత్సరంలో 12 లక్షలు తెచ్చిపెట్టిండారు, గత వాళ్ళు దోచుకొని తిన్నారు అని చెప్పేసి ఉన్నారు. స్వయంగా చెప్పి ఉండరు ఎమ్మెల్యే గారు. కాబట్టి మాకు బాధ కలిగి మేము వచ్చింది ఇప్పుడు ప్రెస్ మీట్కి చెప్తున్నాము. ఆల్రెడీ మేము వచ్చింది 3 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఉన్నాము. అంతకుముందు వాళ్ళ కమిటీ రాలేదు, వీళ్ళ కమిటీ రాకపోతే మేము వచ్చిందే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ముస్లింల సమక్షంలో ఎలక్షన్ జరిపించి కమిటీ నిర్మించామని చెప్పేసి మేము చెప్పినాం. చెప్తే ఆ పనులు వాళ్ళు చేయలేకుండా ఈ విధంగా దౌర్జన్యంగా వాళ్ళు రాజకీయంగా కమిటీలో వచ్చి కూర్చొని ఇప్పుడు కేసులు జరుగుతున్నాయి. మసీదు శ్మశానాలు ఆక్రమించుకున్న వాళ్ళపైన పాత కమిటీ వాళ్ళు తన సొంత డబ్బులు వేసి కోర్టుకు వకీలుకు డబ్బులు ఇచ్చి కేసులు జరుపుతున్నారు. ఈ రోజు కూడా వాయిదా ఉంది ఇక్కడ కర్నూలు ఫస్ట్ ట్రిబ్యునల్ కోర్టులో. ఈ యొక్క ఈర్ష్యతో వీళ్ళని ఎట్లన్నా తొలగించాలని వీళ్ళపైన నేరాలు మోపాలని చెప్పేసి ఆ శ్మశానాన్ని ఆక్రమించుకున్న అతను వీళ్లకు లీడర్ అన్నమాట. వీళ్ళంతా చేరి వీళ్ళు ఒక యూనియన్గా ఏర్పడి వాళ్ళు వచ్చి ఈ విధంగా లేని కొన్ని కలుపుతున్న అది ముస్లిమే.
పార్టీ గిట్టి కాదు, మా ముస్లిమే శ్మశానం ఆక్రమిస్తున్నాడు. 30 సంవత్సరాల కేసు జరుగుతూ ఉండదు. అన్ని జడ్జిమెంట్లు మాకు ఫేవర్ ఉండదు, మసీదుకు ఫేవర్ ఉండదు. అలాంటప్పుడు ఇతను వచ్చింది ఈ కమిటీలని 2-3 సార్లు కమిటీలకు పోయిన తప్పుడు నిందలు మోపి కమిటీలు రానికుండా చేసినాడు అతను. మీరు ఎప్పటి నుంచి ఏ టైంలో నుంచి మేము వచ్చిందే నేను వచ్చిందే నా వయసు 21 సంవత్సరాలు. నేను 1883 నుండి నేను మసీదు యొక్క కార్యనిర్వహణలో నేను ఉన్నాను. 2009లో నేను నా యొక్క ఆరోగ్యం సరి లేకుండా నేను వచ్చినాను అన్నమాట. ఆ తర్వాత ఇళ్ళు కమిటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? 17 నుంచి. 17 నుంచి. అంతకుముందు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ప్రజలు సంతపేట ముస్లిం ప్రజలు తొలగించేసినారు. వద్దు మీరు వద్దు అని చెప్పి తొలగించి ఇళ్లను పెట్టినారన్నమాట. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చింది ఈ విధంగా అక్రమంగా రాజకీయంగా వచ్చి చొరబడి ఈ విధంగా లేకపోయి దుమారం మసీదులు లేపుతున్నారు. మసీదుల్లో అనవసరంగా ముస్లింలలో కలతలు సృష్టిస్తున్నారు. ఇవన్నీ ప్రజా ప్రతినిధులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.